మరి ఈ రోజున నా మీద నమ్మకం చూపిస్తూ నాకు విలువ ఇస్తూ రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదే రకంగా జిల్లాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నాకు అవకాశం కల్పించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అనుకోకుండానే కొంచెం భావోద్వేగంగా కూడా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు బహుశా 6-7 సంవత్సరాలు అనుకుంటాను ఆ టైంలో నాకు పెదనాన్నగారు ఎలక్షన్ జరిగింది ఎన్టీ రామారావు గారి వేవ్లో 94లో. అప్పుడు కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా అని చెప్పి కదలిరా అని చెప్పేసి ఎన్టీ రామారావు గారి స్టిక్కర్లు ప్రతి దగ్గర కూడా ఇంటికి వెళ్ళి అంటిస్తూ ఉండేవాళ్ళం మా ఊర్లో రేగిడి గ్రామంలో. అదే రకంగా మా పెదనాన్నగారికి వ్యతిరేకంగా ఎవరబ్బా అని చెప్పేసి ఇంటి ముందు నుంచి ఒక అంబాసిడర్ కారు కాంగ్రెస్ జెండా పట్టుకుని వెళ్తే తెలిసి తెలియని వయసులో నేను మిగిలిన పిల్లవాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి రాళ్ళేద్దాం పదండి అనే ప్రయత్నం కూడా చేసాం. పెద్దలందరూ కూడా ఆపండి అని చెప్తే ఆగాం. అంటే చిన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనేది మా నరాల్లో ఉంది. ఎక్కడైనా కానీ ఒక సైడ్ తీసుకున్నామంటే సింగిల్ సైడెడ్గానే వెళ్ళే వ్యక్తిత్వం ఆ చిన్నప్పటి నుంచి ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నాకు 2019లో కానీ ఒక పోటీ చేసే అవకాశం, 2020లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మొదటిసారి ఒక అవకాశం, మళ్ళీ ఈసారి కూడా ఈ అవకాశం వచ్చింది అంటే మొదటిగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేను వారి మనిషిని. నాకు 2024లో సీట్ రానప్పుడు కూడా ఒక యువకుడిగా నేను బాధపడిన సందర్భంలో కూడా ఇంకా ఏముంది, భవిష్యత్తు పోయిందా అని చెప్పి నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు నాకు లోకేష్ గారు ఉన్నారు, నా అన్న కోసం నేను రాజకీయాల్లో ఉంటాను, నా అన్న కోసం ఈ ఎన్నికల్లో నేను చేయగలిగిన సహాయం నేను చేస్తాను అని చెప్పి ఆ రోజు భవిష్యత్తును ఆశించకుండా రావడం అనేది జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి కోసం నేను ఒక్క విషయం చెప్తాను. సాధారణంగా పురాణాలు తీసుకున్నప్పుడు నన్ను చాలామంది అనే మాట ఏంటి అంటే, మీరు రాజకీయాల్లో అభిమన్యుడు అని చెప్పి అంటూ ఉంటారు. అది చాలాసార్లు కన్సిస్టెంట్గా చెప్పారు. 2019లో నాకు పడిన వెన్నుపోట్లు కానీ, 2024లో అనుకోని సందర్భాల్లో సీటు పోవడం కానీ రాజకీయాల్లో అభిమన్యుడు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ నేను ఒక విషయం చెప్తాను. నేనైతే పోరాటం చేసేటప్పుడు అశ్వత్థాముడిని. అది ఎందుకు అంటే తన నాయకుడు ఒక దిశానిర్దేశం చేశాడంటే అవతల పక్కున్నది ఎవరు అనేది చూడకుండా పోరాటానికి వెళ్ళినవాడు అశ్వత్థాముడు. నేను అదే మాట అనుకుంటాను. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ నాకు ఏది ఆదేశిస్తే నేను ఆ పని చేస్తాను. నన్ను ఎక్కడ కూర్చోమంటే నేను అక్కడ కూర్చుంటాను అని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదే రకంగా పైనుండి ఆశీర్వదిస్తూ ఉన్న ఎన్టీ రామారావు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.